హే ఆల్, ఎప్పుడు వెళ్తున్న పార్క్ కాకుండా కొంచెం దూరమైనా పర్లేదు, డిఫరెంట్ పార్క్కి వెళ్దాము అనేసి హోప్ పార్క్ వచ్చేసాము. ఈ పార్క్ చూడంగానే అయితే నాకు ఒక పజిల్ లాగా అనిపించింది. ఎక్కడ ఎంటర్ అవుతామో ఎక్కడ ఎగ్జిట్ అవుతామో కూడా అర్థం కావట్లేదు. ఇంత పెద్ద పార్క్ ఇంత ఆక్యుపై ఉందంటే ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. సిట్టింగ్ ఏరియాస్ కూడా పేరెంట్స్కి కంఫర్టబుల్గా ప్రొవైడ్ చేశారు. 2 to 5 years అండ్ 5 to 12 years అంటే ఆల్ ఏజ్ కిడ్స్కి ఇక్కడ థీమ్స్ ఉన్నాయి, ప్లేయింగ్ థీమ్స్ అన్నమాట. కింద మీరు ఫ్లోర్ చూస్తే డిఫరెంట్ మెటీరియల్తో ఫ్లోరింగ్ అంతా వీళ్ళు ఇంత పెద్ద పార్క్కి సెట్ చేశారు. అంటే పిల్లలు ఆడినా పడినా వాళ్ళకి ఏం దెబ్బ తగలకుండా. అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయి ఉంటుంది అనే చెప్పాలి. అండ్ ఇంత ఫాస్ట్గా ఎందుకు వెళ్తున్నానంటే మా పిల్లలు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తే మా జున్ను పాప కనిపించింది, మిగతా ఇద్దరు ఎక్కడున్నారో తెలియదు. జున్ను బాగుందా అక్కేది ఆడుందా? ప్లేయింగ్ యాక్టివిటీస్ ఒకటే కాదు, అక్కడక్కడ ఎడ్యుకేషనల్ క్లిప్స్ కూడా ఉన్నాయి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్, ఫ్రెండ్షిప్ అండ్ వేరెవర్ పిల్లలకి ఏమేమి నేర్పించాలో యూజింగ్ డ్రాయింగ్స్ అండ్ పిక్చర్స్తో ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇందులో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని షేర్ చేస్తాను. థియేటర్ అని చెప్పి ఒక పెద్ద పిక్చర్ పెట్టారు. అండ్ పిల్లలు కూడా 2 to 5 years ఉన్న పిల్లలకి పెద్దల సూపర్విజన్ పక్కా ఉండాలని, 5 to 12 years పెద్దల సూపర్విజన్ అనేది రికమెండెడ్. అంటే పిల్లల్ని చూసుకోండి జాగ్రత్తగా అని చెప్తున్నారు. పిల్లలకి బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ స్పానిష్ వర్డ్స్ బోర్డ్ అనేది ఇక్కడ పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆటాపాట అంటారు కదా, అలాగే ఆడుతూ ఆడుతూ చిన్న చిన్నగా ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోవడము, అక్కడ ఉన్న అనిమల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని గుర్తుపెట్టుకోవడము, ఫ్యామిలీ పిక్చర్స్, ఇంకా చిన్న చిన్న డిజైన్స్, ఇవన్నీ కూడా పిల్లలకి మెమరీలో స్టోర్ అవుతాయి. పదే పదే చూస్తూ ఉంటే అదే వాళ్ళకి ఎడ్యుకేషన్, ఇంకా స్పెషల్గా మనం నేర్పించనక్కర్లేదు. ఇంతకీ మన వైఆర్ఆర్ కిడ్స్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. ఇద్దరు ఇక్కడ కనిపించారు, ఫుల్ జాలీగా ఉన్నారు. ఇంకా చిన్న పాప ఎక్కడుందో చూద్దాము. ఈమె రూటే సపరేటు, తనకు నచ్చిన ఆటలకు వచ్చి డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళిద్దరి మీద. అంతే కదా, తనకి ఏది నచ్చితే తన అది ఆడనిస్తాను. ఇంతకుముందే ఎడ్యుకేషన్ అని చెప్తున్నాను కదా, ఇక్కడ చూడండి షేప్స్ ఇచ్చారు. తర్వాత ఏముంది, పిల్లల్ని ఫాలో చేయడమే. వాళ్ళు ఎటు వెళ్తే అటు పరిగెత్తుతున్నాము. స్వింగ్స్, స్లైడ్స్ అండ్ డిఫరెంట్ ప్లే యాక్టివిటీస్ ఉన్నాయి కదా, పిల్లలకైతే అసలు బోర్ అనిపించట్లేదు, ఫుల్గా ఆడుతున్నారు అందరూ. ఈ పార్కుకు ఒక సైడు పెద్దవాళ్ళంతా వాకింగ్ చేస్తున్నారు, ఇంకొక పక్క చాలామంది క్రికెట్ ఆడుతున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కొంచెం ఎంటీ స్పేస్ ఉంది, అక్కడ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా హోప్ పార్క్కి రావాలనుకుంటే మటుకు కొంచెం అర్లీగా రండి, ఎందుకంటే ఇక్కడ చాలా టైం పడుతుంది అన్నీ చూడడానికి. ఈ పార్క్కి తీసుకురావాలంటే పెద్దలు కూడా ఓపిక ఉండాలి, ఎందుకంటే పిల్లలు తిరుగుతుంటారు, వాళ్ళ వెనకాల మనము తిరగాలి. అండ్ పజిల్ అని చెప్పాను కదా, ఇది ఒక చోట ఎగ్జిట్ ఉంటుంది, ఒక చోట ఎంట్రన్స్ ఉంటుంది. పొరపాటున మనం మిస్ అయితే మళ్ళీ అంతా రౌట్ చేసుకొని రావాలి. మాకు కూడా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలిగా, అందుకనే నేను కూడా కాసేపు స్వింగ్ ఊగాను. అమ్మో, ఇక్కడే ఉంటే అవ్వదు కదా, ఇంత పెద్ద పార్క్లో పిల్లల్ని కనిపెట్టుకునే ఉండాలి. ఈ పార్క్ ఎంట్రన్స్లో పార్కింగ్ లాట్ తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 ట్రక్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ ట్రక్స్. ఇంకా వెళ్తా ఇంకా ఐస్ క్రీమ్స్ అడిగారు. ఇంక ఇలాంటి ప్లేసెస్లో ఆబ్వియస్గా ప్రైసెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి కదా. ఎంత ట్రై చేస్తున్నా మా పిల్లలకి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ మటుకు మానిపించలేకపోతున్నా. ఫైనల్గా ఐస్ క్రీమ్ తిన్నాక బయలుదేరుతున్నాం. That's all for today's video guys. Hope you enjoyed it. Thanks for watching. Bye bye and take care.